ఏంటి ఇక్కడ ఉన్నాయంటే లైబ్రరీలో కదా ఉండాలి. అసలు ఎక్కడున్నా నేను? ఎవరు నన్ను కట్టేసింది ఇలా? నా వాలెట్ ఎక్కడ? బాబాయ్ కాల్ చేయాలి. कोई भी आउटगोइंग कॉल करने के लिए आपका उपलब्ध बैलेंस बहुत कम है. అయ్యో బ్యాలెన్స్ కూడా ఇప్పుడే అయిపోయిందండి. ఏం చేయాలి? ఇదేదో గోడౌన్లో ఉంది. ఇక్కడ నుంచి ఎలా బయటపడ్డాం? పోనీ 100 కన్నా కాల్ చేద్దాం. కాల్ కనెక్ట్ అవ్వట్లేదేంటి? సిగ్నల్ ప్రాబ్లం ఏంటో. అయ్యో బ్యాలెన్స్ లేదే. ఇప్పుడు ఎలా నేను బయటపడ్డాం? మేబీ ఇది ట్రెండ్స్ కూడా ఏమో. ₹20 రీఛార్జ్. నంబర్ ఇక్కడ రాయండి. బ్యాలెన్స్ పడింది. ఏంటి మెసేజ్? ఎవరో బ్యాలెన్స్ వేశారు. హలో హలో అమ్మా జాహ్నవి. బాబాయ్ నేనున్నాను కదమ్మా, నువ్వేం భయపడద్దు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడదాం. ఇంకా రాలేదునా, ఛాన్స్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చూడనా. బాబు నువ్వు రాయిచ్చిన నెంబర్కే బ్యాలెన్స్ చూశాను, కావాలంటే చెక్ చేసుకో. అయ్యో 9 రాశానే అన్నా, లాస్ట్లో 4నా. బాబు నువ్వు ఇచ్చిన నెంబర్కి మేము బ్యాలెన్స్ వేసాము, అవన్నీ మాకు తెలీదు. అన్న దయచేసి అర్థం చేసుకోండి, చాలా ఇబ్బందులు ఉన్నానన్నా. రూపాయి కూడా లేదన్నా. మాకేం సంబంధం లేదు సార్, కావాలంటే మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళని అడగండి. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే. హలో హలో, ఎవరు? నేను చేసుకున్న రీఛార్జ్ మీకు వచ్చేసిందండి. చాలా థ్యాంక్స్ అండి. అది కాదండి,
నా రీఛార్జ్ నాకు తిరిగి ఇచ్చేసేయండి. నా దగ్గర డబ్బులు కూడా లేవండి, అర్థం చేసుకోండి. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, నా లైఫ్ని నాకు తిరిగి ఇచ్చారు. మీ లైఫ్ నాకెందుకండి, నా రీఛార్జ్ నాకు తిరిగి ఇచ్చేసేయండి. అయ్యో, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదండి. మీరు ఎక్కడున్నారో చెప్పండి. బీటీఆర్ కాలనీలో అడక తినేవాడు మాత్రం ఉన్నానండి. నా 20 రూపీస్ నాకు ఇచ్చేసేయండి. ఓ, మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. ఇక్కడే కదా ఉంటా అన్నాడు. ఒకసారి కాల్ చేద్దామా? సర్లే, కొంచెంసేపు వెయిట్ చేస్తా. నేనెవరో తెలియదు కదా. సర్లే, ఒకసారి కాల్ చేద్దాం. నా 20 రూపీస్ రీఛార్జ్ ఎక్కడండి? మీరు ఇచ్చింది 20 రూపీస్ రీఛార్జ్ కాదండి, నా లైఫ్. మీరు పొరపాటున వేసిన ఆ 20 రూపీస్ రీఛార్జ్ కార్డ్ నా లైఫ్ని కాపాడిందండి. మీరు కాదనకుండా ఈ గిఫ్ట్ని తీసుకోండి. ఏంది ఇది ఖాళీగా ఉంది? మీరెంత కావాలంటే అంత రాసుకోండి. నిజంగానా? మా పేరెంట్స్ యూఎస్లో ఉంటారు. నా మొబైల్ బ్యాలెన్స్ కంప్లీట్గా అయిపోయింది. 10 నిమిషాలకు ఒకసారి రోజు మా బాబాయ్ కాల్ చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు ఎగ్జామ్ ఉందని అసలు చేయలేదు. ఈరోజే మొబైల్ వ్యాలిడిటీ టైం కూడా ఎక్స్పైర్ అయింది. బహుశా బ్యాడ్ టైం అంటే ఇదేనేమో. మీరెవరో ఏంటో, మీ వల్ల నా లైఫ్ నాకు తిరిగి వచ్చింది. మీరు చేసిన ఈ హెల్ప్కి కనీసం ₹1 కోటి తీసుకోండి. ₹1 కోటి? ₹1 కోటి?